హాయ్ హలో ఫ్రెండ్స్, వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే థియేటర్లోకి రిలీజ్ అయిన మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్లో ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 సర్వం మాయా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని జనవరి 30 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే సర్వం మాయా మూవీని అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 పతంగ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ జనవరి 30 తారీఖు నుంచి అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేస్తామని డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ పతంగ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే మనకు జనవరి 30 తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 నందు గారు హీరోగా యాక్ట్ చేసిన సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ థియేటర్స్ మంచి హిట్ కూడా అయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు కావాలి అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి జనవరి 30 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి సైక్ సిద్ధార్థ్ మూవీని అయితే అఫీషియల్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 4 కోహారా సీజన్ 2 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే మనకు ఫిబ్రవరి 11 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 2 మంత్స్ ఉన్నా కానీ మనకైతే ఎప్పుడైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఈ మూవీని. సో మార్చి 10 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే వన్ పీస్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 దేవ్ ఖేల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. మనకు హిందీ లాంగ్వేజ్‌లోనే కాకుండా మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా మనకైతే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని జనవరి 30 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే డైరెక్ట్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 దాల్ దాల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ జనవరి 30 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే దాల్ దాల్ మూవీని అయితే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 8 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 రీసెంట్‌గానే మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మంచి హిట్ కూడా అయింది. సో ఇక సీజన్ 6 కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న ఉంటే సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా చాలా రోజులు అవుతున్నా కానీ మనకైతే ముందే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో వాళ్ళు చెప్పిన డేట్‌కి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఇయర్ మనకు డిసెంబర్ 18 నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సీజన్ 6. నెంబర్ 9 బ్రిడ్జర్టన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే మనకి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఈ జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లోకి. నెంబర్ 10 నారీ నారీ నడుము మురారి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్‌గానే మనకైతే సంక్రాంతి ఫెస్టివల్ రోజున అయితే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అయితే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని. సో మీ అందరికైతే మనకి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 14 తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే నారీ నారీ నడుము మురారి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 వండర్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకి జనవరి 27 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి వండర్ మ్యాన్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 12 ద సీహో క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా చాలా రోజులు ఉన్నా కానీ మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. 2 మంత్స్ బ్యాకే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఫిబ్రవరి 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ద సీఈఓ క్లబ్ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లోకి. నెంబర్ 13 అన్నగారు వస్తారు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు సంక్రాంతి ఫెస్టివల్ రోజున అయితే మనకు తమిళ్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. మన తెలుగులో థియేటర్‌లోకి అయితే మూవీ రిలీజ్ అయితే కాలేదు. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 14 నుంచి అయితే అన్నగారు వస్తున్నారు మూవీని అయితే డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు మన తెలుగు లాంగ్వేజ్‌లోకి. నెంబర్ 14 భక్త మహాశనులకు విజ్ఞప్తి మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ సక్సెస్ఫుల్‌గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఇంకే ఒక వీక్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ వీక్‌లో అయితే మనకు చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో అప్పుడు మనకి ఈ మూవీ సక్సెస్ఫుల్‌గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది.
ఉంటుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 14 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే భక్తమాసంలోకి విజ్ఞప్తి మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 15 చాంపియన్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకు జనవరి 23 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత మనకైతే మూవీని అయితే ముందుకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే తేరీ ఇష్క్ మే మూవీ వచ్చి మనకైతే జనవరి 23 అయితే రిలీజ్ అయితే అవ్వడంతో మనకు ఈ చాంపియన్ మూవీని అయితే ముందుకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఇక చాంపియన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే మనకి జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే చాంపియన్ మూవీ ఈసారి పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 16 దురేందర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ రిలీజ్ అయింది ఒక హిందీ లాంగ్వేజ్‌లోనే మాత్రమే. సో ఆ హిందీ లాంగ్వేజ్ కూడా మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక హిందీ లాంగ్వేజ్ ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఈ జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే దురేందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఎవరైనా థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో మీకు కనుక హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మనకు తెలుగులో కూడా మనకైతే రిలీజ్ అయితే కాదు కానీ హిందీ లాంగ్వేజ్‌లో అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. మనకు జనవరి 29 నుంచెల్లి. నెంబర్ 17 అనగనగా ఒక రాజు మూవీ. సో నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రిమెంట్ అని రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే అనగనగా ఒక రాజు మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు ఫిబ్రవరి 14 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు వ్యాలంటైన్ డే రోజున అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 18 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీస్. ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ కొన్ని చోట్ల ఇంకా థియేటర్‌లో కొన్ని చోట్ల రన్ అయితే అవ్వుండొచ్చు. సో ఓవరాల్‌గా అయితే చాలా థియేటర్‌లో అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది ఈ మూవీ. సో ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఇక ఈ మూవీ కోసం అయితే 3 మంత్స్ దాకా వెయిట్ చేయాల్సిందే మీరు. సో ఈ మూవీ అయితే మనకి ఇప్పటిలాగా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. మన తెలుగు మూవీస్ అయినా, తమిళ్ మూవీస్ అయినా, హిందీ మూవీస్ అయినా రిలీజ్ అయినట్టు ఈ మూవీస్ అయితే అస్సలు రిలీజ్ అయితే కావు. దాదాపుగా అయితే 3-4 మంత్స్ తర్వాతనే మనకైతే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఈ మూవీ వచ్చి మనకు జూన్ మంత్లో అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్‌లోకి. నెంబర్ 19 మనశంకర్ వరప్రసాద్ గారు. సో చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో వచ్చేసి మనకైతే ఎంత 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. ఫిబ్రవరి 14 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనశంకర్ వరప్రసాద్ గారు మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 20 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ది రాజసాబ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. ఇంకా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 14 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే వ్యాలంటైన్ డే రోజున అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 20 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చి 12K సబ్స్క్రైబర్కి అయితే చాలా దగ్గరికి అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.